శ్వేత, మిమ్మల్ని ఎక్కడ వెతుకున్నావు? మన ప్లేస్ వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నారే? హాఫ్ అన్ అవర్గా వెతుకుతున్నాను. ఓ థ్యాంక్స్. కార్తీక్, నేను మీ దగ్గర ఏమైనా దాచిపెట్టానా? ఫ్యామిలీ దగ్గర నుంచి నాకు వచ్చి లవ్ లెటర్స్ వరకు అన్ని షేర్ చేసుకున్నాను, కానీ మీరు అలా చేయలేదు. నేను మీ నుంచి ఏ విషయం దాచిపెట్టలేదండి. అబద్ధం చెప్పండి. నేను పేదవాడిని, డొనేషన్స్ తో చదువుకుంటున్నానని నాకు చెప్పారు, కానీ మీరు ఒక కాలేజ్ కి డొనేట్ చేశారు. ఆ విషయం నా నుంచి దాచారు. ఓ అదే విషయం. నవ్వకండి, నేను చాలా కోపంగా అది ఉన్నాను. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుందండి. ఏంటి నిమి వచ్చిందా? నేను అప్పుడే అనుకున్నాను. ఇది చూడండి, మీరు చూసిన పేజీ ఇదేనండి. నాకు వాళ్ళు డొనేషన్ ఇచ్చినప్పుడు తీసిన ఫోటోని ఈ పేజీలో వేశారు. చూడండి. ఇది నిమ్మి చూపించడం లేదు. అదే నిమి కాలేజ్కి వెళ్ళి నా చదువు కోసం హెల్ప్ అడిగాను. అడిగిన దానికంటే ఎక్కువ డొనేషన్ ఇచ్చారు. ఆ ఎక్కువైన దాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేసాను. నా పాకెట్ నుంచి ఎలా ఇవ్వగలను? ఇది తెలుసుకోకుండా అనవసరంగా మీరు కోపగించుకున్నారు. తెచ్చింది నా కోసమేగా, ఇవ్వండి మేడం. అరే నవ్వండి ప్లీజ్. మేడం నవ్వండి ప్లీజ్. సరే రండి, మన ప్లేస్కి వెళ్దాం రండి. నిన్న రాత్రి నేను అడిగితే టీ తాగడానికి కూడా డబ్బులు లేవన్నాడు. ఇప్పుడు చూడు పట్టపక్కల పేకల దాకా తాగించి పడిపోయాడు. నువ్వు పిండు, నువ్వు పోయి. పవిత్ర హెల్ప్ చేయలేదు, వందన హెల్ప్ చేయలేదు, లాస్ట్ సరస్వతి. ఏంటది? యూనివర్సిటీలో ఎన్నో ఏళ్ళుగా క్యాంటీన్ రన్ చేస్తున్నాను. నాకు తెలియని సరస్వతి ఎవరా? అది ఫస్ట్ ఇయరా ఫైనల్ ఇయరా? చదువుల సరస్వతి చదువు సరస్వతి ఏంట్రా వాగుతున్నాడు? అర్థమయ్యేలా చెప్పరా. కార్తీక్ నీకు తెలియదురా, నేను అరేసి కట్టాల్సిన డబ్బుల్ని ఏదో దొంగతనంగా పట్టుకెళ్ళి తాగేసి వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాడు రా యాదవని. వాడు తాగి పడిపోతే నువ్వు చూస్తూ కూర్చున్నావు. ఏ రెండు వాడు ఆల్రెడీ చేస్తున్నాడు, చూసుకుంటాడు. ఏమైంది వీడికి? అబ్బే ఏం లేదు శ్వేత, వీడికి కొంచెం బీపీ ఎక్కువైందంటే. అబద్ధం చెప్తున్నాడు, నాకు ఎంసీ ఎక్కువ. కార్తీక్, నాతో జంక్షన్ దాకా వస్తారా? వెళ్దాం శ్వేత. ఇదంతా మీరేం ఉండక్కర్లేదా? చే వీటితోనా? రే బావా ఆ తాళం చేయవు. రే వాడు జాగ్రత్త. కార్తీక్, ఒక నిమిషం. ఓకే. హాయ్ సురేష్. హాయ్ శ్వేత, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. దట్స్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఇలా వచ్చారేంటి? పక్కనే ఉన్న బ్రౌజింగ్ సెంటర్కి వచ్చాను. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే నిన్ను చూసి వెళ్దాం వచ్చాను. సో స్వీట్. దిస్ ఇస్ సురేష్, మై క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్, స్కూల్ నుంచి. దిస్ ఇస్ కార్తీక్, మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు సండే ఫ్రీగా అవును. ఇంటికి రారాదు? విజయ్ కూడా అడిగింది. తప్పకుండా. ఇదిగో మళ్ళీ సెమినార్ ఉంది, నగ్గొట్టకూడదు. ఓకే, నేను అర్జెంట్ గా జంక్షన్ కి వెళ్ళాలి. సండే మీట్ అవుదామా? ఓకే ఓకే, బాయ్. 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 తప్పకుండా సండే మీట్ అవుతున్నాం. ఓకే. యా. ఇట్లా మాట్లాడుకు, మేము ప్రయత్నాలు చేయక కాదు. ఫీజు కట్టాలని తెలుసుగా, ఇవాళ సైలెంట్ కుంటేలా? ఆఖరికి వీడి చెప్తేనే విషయం తెలుసు. నువ్వు ఊరుకోరా. నువ్వు తిన్నగా వెళ్ళి హెచ్ఓడితో మాట్లాడు, ఆయన ఒప్పుకుంటాడు. హెచ్ఓడి ఒప్పుకుంటాడు, బ్యాంక్ కూడా ఒప్పుకోవద్దు. ఒరే అరటికట్, కాస్త మూసుకుంటావా? బావా 2 గంటల దాకా బ్యాంక్ ఉంటుంది. పొద్దున 10 గంటలకల్లా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. హెచ్ఓడితో చెప్తే మ్యాటర్ సాల్వ్ రా. సార్ మన హెచ్ఓడి గారు ఉన్నారా? ఆయన క్లాస్కి వెళ్ళారు. అలా నీళ్ళు అవుతారే, ఏంటి విషయం? అది మరి ఏమిటో చెప్పండి. ఏం లేదండి, రేపు డబ్బులు కట్టడానికి మీరేగా బ్యాంక్ వెళ్తారు. ఏం దారి కాస్తావా? జోకులకి ఇది సమయం కాదండి, ఒక 1 అవర్ లేట్ గా వెళ్ళడానికి కుదురుతుందా? ఎందుకయ్యా? మీరు 11 గంటలకి వెళ్ళి డబ్బు కట్టొచ్చుగా. నేనెందుకు లేటుకు వెళ్ళాలి? ఏం లేదు, నాకు డబ్బు అందేసరికి 10 గంటలు అవుతుంది. 1 అవర్ అడ్జస్ట్ చేస్తే నేను టర్మ్ ఫీజు కట్టేస్తాను. ఎందుకయ్యా అనవసరంగా గాబరా పడతావు? నీ ఫీజు డబ్బులు ఆల్రెడీ కట్టేశారు. కట్టేశారా? అవును, ఇది చూపించు. ఓకే, సీ యు. బాయ్. హాయ్ కార్తీక్, ఎందుకు అలా డల్ గా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? మరి థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? టర్మ్ ఫీజు కట్టినందుకు. థ్యాంక్స్ తీసుకెళ్లి కుప్ప తొట్లో పడేయండి. శ్వేత, టర్మ్ ఫీజు కట్టాలని తెలుసు, మీకు తెలిసిన అందరినీ అడిగారు, కానీ నన్ను మాత్రం అడగాలనిపించలేదు కదా. అది కాదు శ్వేత. మాట్లాడకండి. నన్ను ఒక ట్రూ ఫ్రెండ్ అనుకుంటే నన్ను అడిగేవారు కదా. ట్రైన్ లో పరిచయమైన ఫ్రెండ్ లాగా టైం పాస్ ఫ్రెండ్ అనుకున్నారు కదా. అది కాదు శ్వేత. మరి ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? చూడండి, మీకు మీ సన్స్ వెంకట్ శివ వీళ్ళే ఫ్రెండ్స్, నేను కాదు, నాకు తెలుసు. విల్ యూ ప్లీజ్ షట్ అప్? సారీ, హార్ష్గా మాట్లాడినందుకు ఐమ్ సారీ. దయించి నాకు మీకున్న ఫ్రెండ్షిప్ని తక్కువ చేసి మాట్లాడకండి. ఒట్టేసి చెప్తున్నాను, మీరంటున్న సంసు వెంకట్ వీళ్ళందరికంటే మిమ్మల్ని నేను ఎక్కువగా అభిమానిస్తున్నాను. నన్ను అభిమానించే వాళ్ళని, నాకు ఇష్టమైన వాళ్ళని నేను ఎలాంటి హెల్ప్ అడగను, ఏదీ ఆశించను. ఎందుకంటే వాటన్నిటినీ మించి నిస్వార్థమైనదే ఫ్రెండ్షిప్. డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం వల్లనే లేనిపోని సమస్యలన్నీ మొదలవుతాయి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఫ్రెండ్షిప్కి దూరం కాకూడదు అనుకుంటున్నాను. అందుకనే మిమ్మల్ని డబ్బు అడగలేదు. హలో, అంతేనా? ఇంకేమైనా మాట్లాడతారా? ఫ్రెండ్షిప్ అర్థమే షేరింగ్. మనసు విప్పి మాట్లాడుకోవాలి. మీకేమైనా సమస్య ఉంటే నాతో షేర్ చేసుకోకూడదా? ప్లీజ్, ఇక మీ యాటిట్యూడ్ మార్చుకొని ఏ సమస్య వచ్చినా నాతో షేర్ చేసుకోండి. నన్ను ఫ్రెండ్ అనుకుంటేనే. ఓకే? సారీ శ్వేత,
నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏ సినిమాకి వెళ్దామా? మామా, ఈ న్యూ ఇయర్ నుంచి నేను బీరు తాగడం మానేద్దాం అనుకుంటున్నా. ఏ బీర్ రేట్లు పెరిగిపోయా? అది కాదు మామా, ఒక్కొక్క న్యూ ఇయర్ కి ఒక్కొక్క చెడ్డ అలవాటు మానేయాలి. కావాలంటే నువ్వు కూడా ట్రై చేయి. నేను మానేందుకు నాకేం చెడ్డ అలవాట్లు లేవురా. ఉంటాయి, ఆలోచించుకురు. ఒకే ఒక చెడ్డ అలవాటు ఉంది, దాన్ని మానేద్దాం అనుకుంటున్నాను. ఏంటి మామా అది? నీ ఫ్రెండ్షిప్ రా. ఆ? Excuse me. నీ పేరు డయానా? కాదు. నీ హస్బెండ్ పేరు చార్లెసా? కాదు. ఓహో, నీ అత్త పేరు ఎలిజబెతా? కాదయ్యా. మరి ఎందుకే నీ కోటు? నీ బాబు చేతిలో కోటతో బజార్లో బందర్లట్లు అమ్ముకుంటూ తిరుగుతాడు. ఆ రేంజ్ కి డ్రెస్ వేస్తా. నిన్ను నేను చూస్తూనే ఉన్నాను రా. మనలాంటి వాళ్ళని చూస్తేనే అసలు వీళ్ళు తెగరెచ్చిపోతారు. మీ బ్రౌజింగ్ సెంటర్ ఇప్పుడు ఎలా ఉంది? సిగరెట్? నో థ్యాంక్స్. నాతో ఏదో మాట్లాడాలన్నారు, చెప్పేశారా? ఏంటి? చెప్పారా లేదా అని అడిగాను. చెప్పేశారా? చెప్పడం నాకు అర్థం కావట్లేదు. మరీ తెలియకుండా మాట్లాడతారేంటి? చెప్పేశారా లేదా? నాకేం అర్థం కావట్లేదు. చూడండి బాస్, ఈ యూనివర్సిటీలో చదివే సగం మంది నా ఫ్రెండ్స్ అందరూ మా ఏరియా వాళ్ళే. అందరితో చెప్పుంచాను. అందరూ ఇచ్చిన ఏకైక రిపోర్ట్ ఏమిటో తెలుసా? ఏంటి? శ్వేత మీరు లవ్ చేసుకుంటున్నారని. ఏం సార్ మీరు చెప్పేశారా లేదా? ఏం సార్ కొంచెం మేనస్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు? ప్లీజ్ చెప్పండి 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 బాస్, చెప్పేశారా లేదా? ఏయ్, నీకేం పిచ్చి పెట్టిందా? నేను శ్వేత ఫ్రెండ్స్ మాత్రమే. నోటికి వచ్చినట్టు వాగావో తర్వాత జరిగేదే వేరు. సో మీరు చెప్పలేదా? నీకు స్కూల్ సార్ ఆ మాట మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నావు. ఏదో నువ్వు శ్వేత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినందువల్ల ఊరుకుంటున్నాను. అంటే మీరు నిజంగా శ్వేతను లవ్ చేయలేదా? కొట్టి ఫ్రెండేనా? ఏయ్, మళ్ళీ చెప్తున్నాను, నేను శ్వేత ఫ్రెండ్స్ మాత్రమే. అర్థమైందా? సో మీ ఇద్దరి మధ్య ఒకటి ఫ్రెండ్షిప్ కదా? థ్యాంక్ యూ. ఏ పోరా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పోరా పో. ఇందుకే వచ్చాను. థ్యాంక్ యూ, బాయ్. ఏమిట్రా మనిషి అంటారా వాడు? ఎవరితో ఏం మాటలు తెలియకరా? కొంచెం బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. ఎవరు? దమ్మివరా. ఏమైందిరా? ఎక్స్క్యూజ్ మీ, ఎనీథింగ్ ప్రాబ్లం? రేయ్ మూసుకుని పోరా. థ్యాంక్ యూ. నువ్వు చెప్పరా. అదేరా, ఆ సురేష్ ఉన్నాడు కదా, శ్వేత పరిచయం చేసిందే. అవును. వాడు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ఏమని? మీరు శ్వేతతో మీ లవ్ గురించి చెప్పేశారా అని. ఎలా అడగాలనిపించింది వాడికి? వాడు అడిగిన దాంట్లో తప్పేముంది? నువ్వు కూడా పిచ్చివాడిలా మాట్లాడుకో. అసలు మీ అందరికీ అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? సురేష్ మాత్రమే కాదు, ఈ హోల్ యూనివర్సిటీ క్యాంపస్ అలాగే మాట్లాడుకుంటున్నారు, అలాగే చూస్తున్నారు. నేను అలాగే అనుకుంటున్నాను. అనుకుంటే అనుకో, దాన్ని నేనేం చేయను. నా రూట్లో నేను క్లియర్గా ఉన్నాను. ఓకే రాబాయ్, ముందు ప్రశాంతంగా ఉండు. నిన్ను సూటిగా ఒకటి అడుగుతాను. నువ్వు ఇలా అనవసరంగా ఆవేశపడ్డం మానేసి కొంచెం ఓపికగా వింటావా? నేను మీరు లవ్ చేసుకుంటున్నారా లేదని అడిగి కోపం తెప్పించను రా. కానీ ఒకరోజు నువ్వు శ్వేత రైల్వే ట్రాక్ అంటే నడుచుకుంటూ రావడం నేను చూశాను. నేను ప్రామిస్గా చెప్తున్నాను, యూ గైస్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నేనే మిమ్మల్ని చూసి ఆనందపడ్డాను రా. ఏరా, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చుగా? మీ అందరికి నేను వేసుకున్న షర్ట్, జీన్స్, నేను కాల్స్తున్న సిగరెట్, ఇవి మాత్రమే కనపడుతున్నాయి. కార్తిక్ ఇంతే అనుకుంటున్నాడు. కానీ నా గురించి మీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. నన్ను నా తమ్ముడిని పెంచడానికి ఎన్నో అవసరాలు పడ్డ అమ్మ 7వ క్లాస్తోనే చదువు మధ్యలో ఆపేసి నా కోసం మెకానిక్ షెడ్లో చేరిన తమ్ముడు, వీళ్ళిద్దరూ ఏదో ఒక రోజు నేను సమాజంలో పెద్దవాడిని, కుటుంబాన్ని కాపాడతానని కలలు కంటున్నారు. ఇదే నా అసలు కదా. రేయ్, సారీరా బావా. ఊరుకోరా. వివాహం అనేది ఒక ఆడ మగ కలిసి జీవించడం మాత్రమే కాదు, 2 కుటుంబాలని ఒకటి చేసే ఒక అకేషన్. నాకు కాబోయే వైఫ్ నన్ను మాత్రం చూసుకుంటే సరిపోదు. మా ఇంటిని, అమ్మని, తమ్ముడిని అందరినీ సమానంగా చూసుకోవాలి. అటువంటి అమ్మాయి యూనివర్సిటీలో దొరకడం కష్టం. సరే, నువ్వు అన్నట్టు శ్వేత నాకు మ్యాచ్గా ఉండొచ్చు, కానీ నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తే కాదురా. ఎందుకంటే ఆమె రేంజ్, లెవెల్ అంతా వేరేరా. సపోజ్ శ్వేత మా ఇంటికి వచ్చేసిందే అనుకో, మా అమ్మ తనను కోడలుగా చూస్తుంది అనుకుంటున్నావా? చూడదురా, ఒక బంధువులాగా చూస్తుంది. సో థింక్ ప్రాక్టికలీ. ఒక ఆడ మగ కలిసి దగ్గరైనంత మాత్రాన అది పెళ్లిలోనే ముగియాలనే లేదు. మంచి స్నేహితులుగా ఉండొచ్చుగా. నిజమేరా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరికి బీర్ పార్టీ ఇస్తాను. ఫ్రీగా పార్టీ ఇవ్వడం నాకు అలవాటు లేదు, ఇష్టము లేదు. నన్ను పొగుడుతూ ఓ పాట పాడండి. ఈ మోహన్ పాట ఒకటి. బీర్ రా. అదిరే నీ ప్యాంటుకి షర్ట్ అదిరే 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 నీ హెయిర్కు కలర్ అదిరే 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 నీ ప్యాంటుకు షర్ట్ అదిరే 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 నీ హెయిర్కు కలర్ అదిరే అదిరే. నీ చెప్పులు చాలా అందంగా ఉన్నాయి. తీస్తే తెలుస్తుంది. నీ టీ షర్ట్ కూడా అందంగానే ఉంది. తీస్తే కమన్ 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 చెప్పు 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 చెప్పులే. నోరు పెరగట్లేదా? ఏదో ఒకటి చెప్పు. నేను నీ చెప్పులు అందంగా ఉన్నాయంటే చెప్పులు తీస్తాను. టీ షర్ట్ అందంగా ఉన్నాను. టీ షర్ట్ తీ 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 అది ఇవే అది ఇవే తీ 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 చెప్పరా తీ తీ. అయ్యో, నన్ను వదిలిపెట్టండి రా బాబు. అది
ఇంకోసారి అత్తిస్తా ఇత్తిస్తా అని నాతో అన్నారు, తిట్టి తీస్తా. అదిరే అదిరే నీ ప్యాంటుకి షర్ట్ అదిరే అదిరే. ఇక మన ప్రోగ్రామ్ ఇక మీద లీవే కదా. ఓకే ఓకే, ఫుల్ టైట్ రా. ఇక డైలీ మందేసి తెగ రెచ్చిపోవడమే. నీ బాటలు పగిలిపోయిందిరా బావా. సారీ రా, 2/3 కమాన్. ఏదో ఒకటి చెయ్యి. రా రా రా. ఏ ఈ స్పాట్ ఎవరు సెలెక్ట్ చేశారు? ఇంకెవరు, మన వెంకీయే. కరెక్ట్ గా మందు కొట్టడానికి తగ్గ ప్లేస్ సెలెక్ట్ చేశాడు చూడు. ఎప్పుడు అదే పని మీద ఉంటాడా? ఇంకేది లేదు, అది లేకున్నా కిక్కు కూడా కాలేదు. సారీ గైస్, లేట్ అయింది. పక్కన షాప్స్ ఏం లేవు. రై బాటిల్ ఓపెన్ చేయరా. నువ్వే కదా మన టీం ఓపెనర్. సారీ బావా, కొద్దిగా పగిలింది. సరిగ్గా వీడి బాటలు ఎలా పగిలి కొట్టావరా? అరా ఎగతా చేస్తున్నావా? ఆగు, ఒక్క నిమిషం అయిపోయింది. రేయ్ దిస్ ఇస్ టూ మచ్ రా. ఏది ఫిల్టర్ చేయడమా? వస్తూనే బాటిల్ ఓపెన్ చేశారు తాగుబోతుల్లాగా. కనీసం ఎక్కడైనా మానేచ్చుగా. ఒరేయ్ నా గురించి నీకేనే తెలియదురా. అన్నిటికీ ఇవాళ నాకు మూడ్ అవుట్ రా. అందుకే. ఏ ఎందుకంటే సెమిస్టర్ వస్తుంది. యాజ్ యూజువల్ అరియర్సే కదరా, కొత్తగా బాధపడిపోతున్నావు ఏంటి? రేయ్ అందుకోసం నేనేం దిగులు పట్టడం లేదు. సెమిస్టర్ హాలిడేస్ 10 రోజులు వస్తున్నాయి కదా, ఆ 10 రోజులు మనం విడిపోయి ఎలా ఉంటామని ఆలోచించాను. అందుకే మూడ్ అవుట్ అయ్యాను. అవునరా. రోజులు ఎలా కలిసి ఉండగలం? ఓకే, మనం అందరం హాస్టల్లోనే ఉండిపోదాం. శ్వేత మాత్రం మామూలుగా ఇంటి నుంచి వచ్చేస్తుంది. మన హాస్టల్స్ మూసేస్తారు కదా. అవును. లీవ్ ఇవ్వద్దని స్ట్రైక్ చేద్దాం. స్టూడెంట్స్ దీనికి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి ప్లాన్ చేయండి, కానీ అందరం కలిసి ఉండాలి. బావా ఒక ఐడియా. ఇంతవరకు మన గురించి మాత్రం మనకు తెలుసు. ఈ 10 రోజుల సెలవుల్లో ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క రోజు ఉందాం. అక్కడ మన ఫ్యామిలీస్ తో గడిపేందుకు ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి విషయాన్ని అందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? సూపర్ రా. ఈ నాటికి జీవితంలో ఒక మంచి ఆలోచన చెప్పాం. చాలే ఊరుకోబోయ్. రే కార్తీక్, నీకు ఓకేనా? రే కార్తీక్ ఓకే చెప్పేశాడు. కార్తీక్ స్నేహితులా? అవును బాబాయ్. చేసావరా? రండి రండి. అమ్మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వీరు అలాగే తీసుకో. రండి రండి. అమ్మా శ్వేత రండి, రండి. ఫ్రెండ్స్. రండి బాబు. నా తమ్ముడు రా, వెంకట్, చల్లగా పవిత్ర. రండి రండి. రండమ్మా, లగేజ్ లోపలికి తీసుకో. రండి. అమ్మా ఉమ్, ఈ కూరగాయలు సరిపోతాయా? సరిపోతాయిరా, కంగారు పడుకు. ఏం లేదు అమ్మా, ఉమ్, ఇవాళ కూడా రోజులాగా చింతపండు చారు కాదు కదా, కూర చేస్తావుగా? నాకు తెలియదట్రా. ఏం లేదు, అందరూ బాగా డబ్బు ఉన్న పిల్లలు, మనలా కాదు కదమ్మా, అందుకే. ఒరే కాసేపు ఊరుకుంటావా? కోపగించుకోకమ్మా, కోపగించుకోక. ఉమ్, ఎక్కడ పెట్టాను? ఏమ్మా ఉమ్. ఇవాళ బియ్యం రేషన్ కొట్లో కొనలేదు కదా? లేదురా, శెట్టిగారి కొట్లోనే కొన్నాను. ఏం లేదు, రాళ్ళు గిళ్ళు లేకుండా. సారీ. నువ్వు కంగారు పడకుండా ఉండరా. అమ్మా ఉమ్, నువ్వు టేస్ట్ అదర కొడతావు అనుకో, కొంచెం అన్నం ఎక్కువ ఉండమ్మా. రే నాకు తెలీదా ఆ మాత్రం? అమ్మా ఉమ్, పెద్ద కంచాలు 4 ఉన్నాయి. మా వాళ్ళు పక్కింటి ఆవిడని అడిగి ఒక 4 పెద్ద కంచాలు తీసుకురావచ్చుగా? రే అవన్నీ అడిగితే బాగుంటుందా? చిన్నాన్ని పంపించాను, వాడు అరటాకి కోసుకొస్తాడు. అమ్మ అంటే మా అమ్మే, బంగారం. కాస్త విసరనా? ఈ పొగడ్తలకేం గాని వెళ్ళి వచ్చిన వాళ్ళతో మాట్లాడు పో. అమ్మా ఇవాళ అదిరిపోవాలి.